తిరుమల శ్రీవారిని మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయని గంటా శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి అనే కసి ప్రజల్లో కనిపించిందని తెలిపారు. పోస్టల్ ఓట్లు కూడా 90% ఏకపక్షంగా వేశారని అన్నారు. పోలింగ్ రోజు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు ఏపీకి పోటెత్తారని అన్నారు. 53% ఓట్ షేరింగ్తో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని అన్నారు.